పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా మహారాష్ట్రలో ఉద్భవించినటువంటి మహానుభావులు. వారి జీవిత చరిత్రను మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను మీటింగ్ పిలిచారు. ఇక్కడ బీసీ కార్పొరేషన్ హాస్టల్లో మన వాళ్ళే పిలిచినారు. పేర్లు ఎందుకు మన వాళ్ళే పిలిచినారు. ఏం చేస్తామో చూద్దామని చెప్పి వెళ్ళి నేను కూర్చున్నా. వాళ్ళు ఒక వ్యక్తిగా నాకు వాళ్ళు బహుమతి ఇచ్చారు. నా ఒక్కరికే కాదు, అందరికి ఇచ్చారు. ఎవరు ఏమి ఇచ్చారు అంటే ఈరోజు కూడా నా దగ్గర పదిలంగా ఉంది అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర. అంబేద్కర్ గారు పడ్డ అవమానాలు, అంబేద్కర్ గారు జీవించిన విధానం, ఆయన సాధించిన విజయాలు చూస్తే కళ్ళల్లో నీళ్లు రాక మానవ అంతకంటే అవమానాలు పొందినటువంటి వాళ్ళు. మరి బీసీ అయినా కూడా వాళ్ళు ఎంత అవమానాలు పొందినారంటే వాళ్ళు ఇంకా అవమానాలు పొందినారు. ఈయన పవర్ పెట్టుకుని అవమానాలు పొందినాడు. ఆయన పవర్ లేకుండానే అవమానాలు పొందినాడు. పవర్ ఉండి కూడా ఈయన ఇంకా ఎక్కువ అవమానాలు పొందినాడు. అంత పొంది కూడా మనకు ఇటువంటి శుభమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినాడు. కాబట్టి అంబేద్కర్ మన గుండెల్లో ఉండాలి. మన గుండెల్లో కాదు, మన విద్యార్థుల గుండెల్లో ఉండాలి. మన సమాజం గుండెల్లో ఉండాలి. అంటే మనం ఎంత సేవ చేయాలి.